నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు మనం మనిషి యొక్క జీవిత ఆంతర్యాన్ని గురించి తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు ఒక కుక్కని తయారు చేశాడు. దేవుడు అన్నాడు, రోజంతా ఇంటి ముందు కూర్చో, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను అన్నాడు. అప్పుడు కుక్క, స్వామి ఇదేం బాలేదు, నేను అన్ని ఏళ్ళు అరవలేను, కాబట్టి ఒక 10 సంవత్సరాలు చాలు అని అన్నాడు. అప్పుడు ఆ 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను అని కుక్క అంది. దేవుడు సరే అన్నాడు. ఆ తర్వాత రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. దేవుడు, నీ కోతి చేష్టలు చేస్తూ జనాన్ని సంతోషపరచు, నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. కోతి, ఏమిటి కోతి చేష్టలు 20 ఏళ్ళ? అమ్మో, కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చిందిగా, నేను ఇలాగే చేస్తాను. సరే. మరుసటి రోజు దేవుడు మరలా ఒక ఆవుని తయారు చేశాడు. దేవుడు, నువ్వు రైతులతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతులకు సేవ చేయి, నీకు 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను. ఆవు, 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను, నాకు 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 60 ఏళ్ళు నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు దేవుడు సరే అంది. ఆ తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నీకు 20 ఏళ్ల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. మనిషి, ఏమిటి 20 ఏళ్ళేనా? చూడు, నాకు 20 ఏళ్లతో పాటు ఆ ఆవుకి ఇచ్చిన 40, కోతిది కుక్క దగ్గర తీసుకున్నటువంటి 10 కలిపి మొత్తం 80 ఏళ్ళు కావాలి అన్నాడు. అందుకే మొదట 20 సంవత్సరాలు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 సంవత్సరాల పాటు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్లతో మనవరాళ్లతో నవ్విస్తూ ఉంటాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇంటి ముందు కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ అరుస్తూ ఉంటాడు. ఇదే మనిషి జీవితం. మనం ఈ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.